Managing Director, CMS Laboratories India Private Limited. So, your college has invited me to explain about two things. One is startups facing how to generate the fund, also how to manage the funds to create a startup. Startup ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ స్టార్ట్అప్ పెట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఎక్స్పీరియన్స్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉన్నది. తెలుసా ఏం చేస్తారు ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ ఏ టెక్నిక్ మీద యూజ్ అవుతుంది? మీరు జీటీకి వస్తారు కదా, నెక్స్ట్ 4 రోజుకి వెళ్తారు కదా, మరొక సంవత్సరానికి బయటకు వచ్చేస్తారు. ఉద్యోగాలు కావాలి, ఉద్యోగం చేస్తారా లేదా? అందరికీ ఉద్యోగం చేస్తారా? వాళ్ళు వేస్తారు. నేను ఎంకాన్సీ ఎంకాన్సీ కూడా ఓకే మంచిదే. ఎంకాన్సీలో నేను రేపు సివిక్స్లో అనాలిసిస్ తీసుకుంటే అక్కడ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మ్యాండేటరీగా ఉన్నాయి, హ్యాండ్లింగ్ కూడా. సో ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండ్లింగ్ అనేది మ్యాండేటరీగా తీసుకున్నారు. చాలా మంది మీరు ఇండస్ట్రీకి వెళ్దామని అనుకుంటే మీకు ఏం నాలెడ్జ్ ఉందామా అంటారు ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇండస్ట్రీకి పంపిస్తే ఎలాగా మీకు ఈక్విప్మెంట్స్ని హ్యాండిల్ చేయడం, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి, వాళ్ళు రెగ్యులర్గా అనాలిసిస్ చేస్తున్నారు, రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళు ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ ఆఫీస్ మీకు ఏం వర్క్ చేయించారు కదా. సో అందుకు ఇటువంటి కమర్షియల్ ల్యాబ్స్తో కొన్ని టైఅప్ అయ్యారు. సో ఇందులో ఏం చేస్తారనేసి అంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సపోజ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అంటే అది ఎందుకు, అది ఏ టెక్నిక్ మీద మీకు వర్క్ చేస్తుంది, అది ఫాలం అంటే ఏంటి, అది చేయడం వల్ల ఉపయోగం ఏంటి. రేపు పొద్దున్న మీరందరూ ఇది అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్తారు కదా, మేజర్గా జరిగితే 2-3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్షన్, 2 క్వాలిటీ కంట్రోల్, అండ్ 3 క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ R&D డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్స్లో మీరు ఉద్యోగం వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చా లేదా అని అడుగుతారు. రాకపోతే ఉద్యోగం కూడా అంటే వచ్చిన వాడికి ముందిస్తాను, దాని వాడికి అంతే కదా. డ్రైవింగ్ వచ్చిన వాడు వెళ్ళాడు, రాని వాడు వెళ్ళాడు. ఒక ఎగ్జాంపుల్, వచ్చినవాడు ఈజీగా డ్రైవ్ చేయాలి, దాని వాడిని నేర్చుకొని చేస్తాను సార్ అంటే నేర్చుకొని చేసేదానికి టైం ముందు వెయిట్ చేయి, ముందు వచ్చేవాడు నాకు కావాలని చెప్పి వచ్చేవాడికి ఇస్తాను. సో సేమ్ ఇక్కడ కూడా మీకు ఏదైతే అనాలిసిస్ వచ్చో, ఏదైతే మీకు నేర్చుకున్నారో దాని ప్రకారము ఇక్కడ మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ సర్టిఫికేట్తో పాటు మీకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఏంటి అనేసి అంటే ఈ ఇంటర్న్షిప్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఇంటర్న్షిప్లో మీరు ఏ అనాలిసిస్ చేశారు. సపోజ్ ఇది హెచ్పిఎల్సీ అనేది, ఈ హెచ్పిఎల్సీ అనేది దేనికి ఉపయోగిస్తారు, సో ఏం చేస్తారు దీనివల్ల అన్నంతా కూడా. సో దీనిలో అలాగే ఒక ఇండస్ట్రీకి తీసుకువెళ్ళి డ్యూరింగ్ ద ఇండస్ట్రీలో మీరు ఏం నేర్చుకున్నారు అని ఇండస్ట్రీలో అలాగే ఉంది. ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా ఈ 1 month ఇంటర్న్షిప్లో నేర్పించడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ అందరికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అది మీరే తయారు చేస్తారు, మీరే చేయిస్తారు. పాయింట్ నెంబర్ 3, మీరు మ్యాండేటరీగా ఈ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ చేయండి, ఎక్కడ చేయండి, ఎక్కడ చేసుకున్నా సరే ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేయండి. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి మీరు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేశారో ఆ కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. అలాగే మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్ చేశారో అక్కడ జియోటాగ్ ఫోటోస్ తీసుకొని ఆ రోజు మీరు ఏం చేశారని కూడా కాలేజీకి సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ ఇంటర్న్షిప్లో చేస్తారు. సో జనరల్గా మన దగ్గర ఏంటి అంటే ఒక కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సార్ వీ విల్ నాట్ కమ్ టోటల్ 30 days, వీ విల్ కమ్ 50 days అండ్ రిమైనింగ్ 15 days వీ విల్ బీ ఇన్ ద ఆన్లైన్ అనేసి అంటే దట్ ఆల్సో వీ కెన్ డూ దట్. ఒక 15 రోజులు వచ్చి రిమైనింగ్ 15 రోజులు ఆన్లైన్లో మీరు చూసుకోవాలి. ఏదైతే ఆన్లైన్ క్లాస్ ఉన్నారో అది మరుసటి రోజు లేకపోతే
2 days తర్వాత వచ్చి అది మీరు రియల్గా ఇక్కడ ప్రాక్టికల్ చేసుకునే విధంగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనం ఏదైతే సర్టిఫికేట్ ఇస్తున్నామో అది TCIలో అప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే బిజినెస్ చాలా అండ్ ఇది కూడా చాలా తక్కువ కాలేజెస్తోనే చేయకపోయాం. ఎందుకంటే ఆల్రెడీ గీతల వాళ్ళు వస్తున్నారు, అన్నా యూనివర్సిటీ వాళ్ళు వస్తున్నారు, శివాజీ కాలేజ్ అండ్ విశ్వనాథ కాలేజ్ వాళ్ళు వస్తున్నారు, అండ్ ఆల్సో శ్రీనివాస కాలేజ్ వాళ్ళు. ఇట్స్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ దే ఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. సో ఎవ్రీ ఇయర్ people candidates will come, they join and then they take a certificate, they learn something. And this was the what the other benefit is, మీరు బోర్డ్ 2లో మీరు ప్రాజెక్ట్ చేయాలి, మ్యాండేటరీగా మీరు ప్రాజెక్ట్ మీ మెకానిక్స్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఇస్తారో ఇక్కడ ఎవరైతే ఇంటర్న్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆర్టికల్ ఎలా రాయాలి, ప్లగరిజం ఎలా చెక్ చేయాలి, అలాగే దానికి పీసెస్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఈ ఇంటర్న్షిప్ అనేది నేర్పిస్తారు. సో దట్ బోత్ అవే మీ సర్టిఫికేషన్ ప్రోగ్రాము అలాగే పీసెస్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలని కూడా ఇందులో నేర్పిస్తారు. అనదర్ ద బెస్ట్ థింగ్ ఏంటి అనేసి అంటే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నాట్ ఓన్లీ ఇండస్ట్రీలో కాకుండా మెడికల్ కోడింగ్ క్లాసెస్ కూడా మీరు బిల్డ్ చేస్తారు. సో డ్యూయల్ థింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెడికల్ కోడింగ్. సార్ హాస్పిటల్ ఏం జరుగుతుంది చెప్పడానికి చెప్పాలి, అది మాకు తెలియదు. హాస్పిటల్లో ఏం జరుగుతుందో హాస్పిటల్కి సంబంధించి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ దే నాట్ గో ఫర్ హాస్పిటల్. ద ఫస్ట్ ప్రియారిటీ విల్ బి ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సెకండ్ ప్రియారిటీ విల్ బి ద మెడికల్ కోడింగ్, and third priority will be the government job, and after that fourth priority will be the higher education if they didn't get a job. Rules and regulations ఏంటి, మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయాలంటే అంటే దానికి ఏం చేయాలి అంటే దానికి ఒక CA చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకొని ఆయన చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మన ఫండ్ని యూటిలైజ్ చేయాలి. సో ఇది బేసికల్గా ఫండ్ని రైజ్ చేసిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేస్తే పద్ధతి. సెకండ్ థింగ్ వచ్చేసి కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఆ CAA నెంబరే హాఫ్ అన్ అవర్ అట, హాఫ్ అన్ అవర్ చెప్తారంట, CAA నెంబర్. సో హాఫ్ అన్ అవర్ క్లాస్ అంటే మీకు నాకు చెప్పాను కదా, 1 lakh 2 lakh 5 lakh మీరు ఫండ్ ఒక దగ్గర పెట్టాలి అనేసి అంటే ఒక లోన్ కింద కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ముద్రా లోన్స్ అని సెపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తుంది. ఆ లోన్ అప్లై చేసిన తర్వాత అక్కడ మీకు వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మీకు అది ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత దాన్ని మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్యాపిటల్ ఏదైతే మీరు స్టార్ట్అప్ ఇండియాలో పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ లో వేసి దాని తనకు ప్రూఫ్ ఇస్తూ మీ ఆధార్ కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DIN అంటారు, డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఒకటి ఇస్తారు. ఆ DIN వచ్చిన తర్వాత మీరు MCR ఒక కంపెనీ MCR ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతుంది. ఎందుకంటే దట్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు టైప్ చేస్తే ఏమైనా ఇప్పుడు ఏం కావాలంటే అన్నీ వచ్చేస్తుంది. సో దట్ వాజ్ నాట్ రైట్ నౌ, మైట్ బి ఫ్యూచర్ లో అది కూడా AI తో లింక్ చేస్తారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కనాట్ ఇంక్లూడ్ విత్ AI లో నీకు ఎలా చేయాలో చెప్తారు కానీ అది వచ్చి చేయదు. బట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు డూ ద వర్క్. ఒక ల్యాబ్ లో అనాలిసిస్ చేయాలన్నా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఒక టాబ్లెట్స్ ఏమైనా తయారు చేయాలన్నా ఎనీథింగ్ యూ షుడ్ ఇన్వాల్వ్ విత్ ద యాక్టివిటీ, అదర్వైజ్ యూ కాంట్ డూ ద మ్యానుఫ్యాక్చరింగ్. సో హాస్పిటల్స్ నెక్స్ట్ సపోర్టింగ్ సర్వీస్ ఎనీవో ఇస్ దేర్. మీరు ఆల్రెడీ సబ్జెక్ట్స్ చదువుతున్నారు,
నెక్స్ట్ మదర్ వీసా వస్తాయి. కమింగ్ టు దిస్ ఈ 4-5 ఆప్షన్స్ మీకు ఉంటాయి బీఫార్మ్స్ అయిపోయిన. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వెళ్ళాలి అనేసరికి ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వెళ్ళాలి అనేసరికి యూ షుడ్ హ్యావ్ ఎ మినిమం ఎక్స్పీరియన్స్. యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు హౌ టు హ్యాండిల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో దట్ వాజ్ ఎవర్ ఇండస్ట్రీ, ఎవ్రీబడి నోస్ దట్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ద హ్యూమన్స్ ఆర్ లివ్స్ ఆన్ అన్ ఎర్త్, అంతవరకు కూడా మనకు మెడిసిన్స్ అవసరం లేదు. సో అందుకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపల్సరీగా చేయాలి. కమింగ్ టు ద ఏఐ, కమింగ్ టు ద మెడికల్ కోడింగ్. సో ఇప్పుడు మీకందరికీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద యువర్ బీఫార్మసీ, వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్? ఫస్ట్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. That was the first option. Second option, medical coding. Third option, pharmacy outlets. Fourth option, any other hospital